ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను గారు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 1-13 వచనాలు. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పు రాయనది. నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాము. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండియు తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుండియు కృపయు కనికరమును సమాధానము మనకు తోడగును. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచు మనము ఒకరినొకరు ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి విన్న ప్రకారం ప్రేమలో నడుచుకొనవలనన్నదియే ఆ ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరున్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువారు. ఎవరైనాను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడగును. అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండియు సిరాతోనూ కాగితంలోనూ వ్రాయ మనస్సు లేక మీ సంతోషం పరిపూర్ణమవునట్లు మిమ్మల్ని కలుసుకుని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను. ఏర్పరచబడిన మీ సహోదరి పిల్లలు మీకు వందనములు చెప్పుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. యోహాను గారు రాసినటువంటి ఈ చిన్న పత్రిక, రెండవ పత్రిక చాలా చిన్న పత్రిక. ఇది ఎన్నుకోబడిన అమ్మకు మరియు వారి పిల్లలకి రాయబడింది. కొందరు ఈ యొక్క పత్రికని ఒక విశ్వాసి గల స్త్రీకి రాయబడిందని, మరికొందరు ఇది స్త్రీ అంటే సంఘానికి ప్రతీకగా రాయబడిందని కూడా భావిస్తారు. అయితే ఏదైనప్పటికీ సత్యము, ప్రేమ, విధేయత మరియు తప్పుడు బోధకుల పట్ల జాగ్రత్త అనేవి ముఖ్యమైన విషయాలు. యోహాను గారు సత్యాన్ని ప్రేమించే వారందరి తరపున అభివాదం చేస్తూ సత్యం మనలో నివసిస్తుందని, ఎల్లప్పుడూ మనతో ఉంటుందని చెప్తూ, సత్యం అంటే దేవుని వాక్యం మన జీవితానికి పునాది కావాలి. ఇక్కడ దేవుని కృప, కనికరం, సమాధానం సత్యంతో నడిచే వారికి లభిస్తాయి. తండ్రి వలన మనం పొందిన ఆజ్ఞ ప్రకారం పిల్లల్లో కొందరు సత్యంను అనుసరించి నడుచుకుంటూ చూచి నేను చాలా సంతోషిస్తున్నాను. పిల్లల్లో కొందరు దేవుని సత్యంలో తెలుసుకొని సంతోషిస్తున్నారు యోహాను గారు. ఇదేదో కొత్త ఆజ్ఞ కాదు. మొదటి నుంచి మనకు ఉన్న ఆజ్ఞే. ఒకరినొకరిని ప్రేమించుకోండి. నిజమైన ప్రేమ అంటే దేవుని ఆజ్ఞలు విధేయతతో జీవించటం. ప్రేమ అనేది మాటల్లో మాత్రమే కాదు, విధేయతతో కూడిన జీవితం వల్లనే మనం చూపించగలుగుతాం. దేవునిని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను పాటిస్తారు. అలాగే ఇక్కడ యోహాను గారు కూడా ఈ తల్లి గారికి కూడా మనందరికీ తెలుసు పౌలు గారు ఏ విధంగా అయితే తన పత్రికలలో అనేకమైనటువంటి తప్పుడు బోధకుల పట్ల హెచ్చరికలు చేస్తూ పత్రికలు రాశారో, యోహాను గారు కూడాను ఈ దినాలకు వచ్చేటప్పటికి అందరూ ఎలా తయారవుతున్నారని చెప్పేసి తప్పుడు బోధకుల పట్ల హెచ్చరికలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకోని వారు బయలుదేరారు వంచకులు అప్పటికే. ఇప్పుడు కూడా చూడండి అనేకమైన చోట్ల చూస్తూ ఉంటాం. ఎలా అంటే అలా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి తప్పుడు బోధనలు అంగీకరించకమ్మా. మరి దుష్ట కార్యాల్లో భాగస్వాములు కావద్దు. ఇది వ్యక్తుల్ని ద్వేషించమని కాదు గానీ, వారి తప్పుడు బోధలు సంఘాలలోకి అనుమతించకూడదని హెచ్చరిక చేస్తున్నారు. ప్రతి బోధనను దేవుని వాక్యంతో పరిశీలించుకోవాలి. సత్యాన్ని విడిచిపెట్టకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు. చాలా చిన్న పత్రికలో ముఖ్యమైన విషయాలు తెలియపరుస్తున్నారు. మనం ప్రేమించుకోవాలి ఒకరినొకరిని. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అదే విధంగా మనం కూడా ప్రేమించుకోవాలి. ప్రేమించటం అంటే ఆజ్ఞలకు లోబడి బ్రతకడమే. దేవుని ఆజ్ఞలకు మనం అందరం లోబడి బ్రతుకుతూ ఒకరినొకరు హెచ్చరింప చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభువుగా ఒప్పుకొనని వంచకులని మనము జాగ్రత్తగా వారి బోధల పట్ల ఉండాలి అని తెలియపరుస్తున్నారు. యోహాను గారు ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నప్పటికీ ఈ పత్రిక ద్వారా కాకుండా ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడతానని కోరుతున్నారు. అలా చేస్తే వారికి ఆనందం సంపూర్ణమవుతుందని కూడా చెప్తున్నారు. ఎన్నుకోబడిన నీ సహోదరి పిల్లలకు అభివాదాలు. విశ్వాసుల మధ్య వ్యక్తిగత సహవాసం ఎంతో విలువైంది. సంఘ ఐక్యత మరియు పరస్పర ప్రోత్సాహం ఆత్మీయ ఎదుగుదలకు సహాయపడతాయి.
ఇక్కడ ముఖ్యంగా ఈ చిన్న పత్రికలో 1-13 వచనాల్లో దేవుని సత్యంలో మనం స్థిరంగుండాలని, ఒకరినొకరు క్రీస్తు ప్రేమతో ప్రేమించుకోవాలని, ప్రేమంటే దేవుని ఆజ్ఞలకు విధేయతని, తప్పుడు బోధలు జాగ్రత్తగా గుర్తించి దూరంగా ఉండాలని, విశ్వాసుల సహవాసాన్ని విలువైనదిగా భావించాలని గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. నిజమైన ప్రేమ అనేది భావోద్వేగాలతో కాదు, దేవుని చిత్తానికి విధేయతతో జీవించటం వల్ల మొదలవ్వాలి. ఈ చిన్న అధ్యాయం ద్వారా పరలోకపు తండ్రిని మనం ప్రార్థించాల్సిన విషయం, అయ్యా నీ సత్యంలో మమ్మల్ని స్థిరపరచు. ఒకరినొకరం క్రీస్తు ప్రేమతో ప్రేమించే హృదయాలు మాకు అనుగ్రహించు. తప్పుడు బోధల నుంచి మమ్మల్ని కాపాడి, నీ వాక్యానికి విధేయులమై ప్రతిరోజు నడిపించు. మా జీవితాల ద్వారా నీ నామం మహిమపరచులాగున యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.